హాయ్ అండి, ఇలా ఉన్నారు? బాగున్నారా? చూసినారంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్. ఇదైతే వేరే వాళ్ళు లంగా కుట్టారంట. అయితే అదే ఫ్రాక్ కుడితే నీట్గా రాలేదు అని చెప్పేసి నాకు తెచ్చి ఇచ్చారు. డ్రెస్ కుట్టమని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు డ్రెస్ కొలతలు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 6 ఇంచులు షోల్డరు, కిందికి మనం తీసుకునేది కూడా చెస్ట్ దగ్గర 6 ఇంచులు, పొడవు మాత్రం వెడల్పు 12 లేదా 13, 14 తీసుకోండి. నేనైతే 13 తీసుకున్నా. గల్ల 3 ఇంచులు, కింద గల్ల 5 ఇంచులు అంటే ముందుకి. ఇక్కడ పొడవు నడుముల కాడ పొడవు 13 ఇంచులు, మొత్తం పొడవు 20. ఇక్కడ ఇలా తీసుకొని మనం పైన ఎంత తీసుకున్నాం ఇదిగో చూసుకోవాలి. ఇట్లా 13 కదా, ఈడ కూడా 13 కాడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ 13 కాడ 12 ఇంచులు డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గల్లా ఎలా ఉంది ఓకేనా? వెనకాల గల్లా వాళ్ళు సేమ్ ఏమైనా ఎక్కువ పెట్టమంటే పెట్టుకోవాలి, లేదంటే సేమ్ పెట్టమంటే పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఆ క్లాత్, ఇదే క్లాత్. ఈ క్లాత్ ఇలా తీసేసుకోవాలి. ఈ క్లాత్ దీని మీద వేసుకొని ఇలా చూసుకొని కట్ చేసేసుకోవాలి. అంటే చూడండి, ఎక్కువ తక్కువ అవ్వకుండా కొంచెం నీట్గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది తోడా తోడా కట్ అదే కొంచెం కొంచెం కట్ చేసుకోండి. ఇక్కడ గుర్తులు పెట్టుకోండి. ఇది 2 పట్టుకోండి, ఇలా పట్టుకొని గుర్తులు పెట్టుకోండి. దీని మీదకి ఆన్సర్ అయితే ఇది ఓకేనా? చూసిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, కొత్త ఛానల్. ఈ ప్యాంట్ క్లాత్ అనేది దీని మీద ఇలా వేసేసుకొని ఒకటే వాళ్ళ అంటే ఒక్కలవే ఎక్కువ ప్యాంట్లు ఎక్కువ డ్రెస్సులు ఉంటే ఒక డ్రెస్ కట్ చేసుకొని కూడా మిగిలిన డ్రెస్సులు లేదా ప్యాంట్లు ఏవైనా ఇలా వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా పరిచేసుకొని కట్ చేసుకోవాలి. ఇది పైనకి నడుము క్లాత్కు పనిచేస్తుంది. ఇది ఇవ్వరు సోసాయించు అంటే ఒకటే డ్రెస్ కట్ చేసుకొని వాళ్ళ 4-5 డ్రెస్సులు ఉంటే డ్రెస్ మీద క్లాత్ వేసేసి కట్ చేసుకోవచ్చు. ఇలా ప్యాంట్ అయినా ఒక ప్యాంట్ కట్ చేసుకొని మిగిలిన ప్యాంట్లన్నీ వేసేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా? మరి ఇది ఈ భాగం అయితే మనం పైనకి నడుముకి మనకి ఇప్పుడు ఉంటుంది కదా డోరీలు కట్టుకోవడానికి, ఇక్కడ నుంచి చేంజ్ చేసి ఇక్కడ వరకు ఇలా క్రాస్లో కట్ చేసుకుంటాం కదా, ఇది ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చేసుకుంటే నడుముకి వస్తుంది ఓకేనా? మరి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది కొత్త ఛానల్, మాకు కూడా సపోర్ట్ చేయండి. హాయ్ అండి, ఇదైతే ప్యాంటు కుచ్చులు పెట్టి కెమెరాలో ప్యాంట్ ఇది కటింగ్ చూపిస్తాను చూడండి. అంటే కొలతల ప్రకారం చెప్తాను. స్టిచ్చింగ్ వీడియో అయితే కొంచెం కష్టం అవుతుంది మీద కాబట్టి. పొడవు 35 తీసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే లేదంటే ఈ పొడవు అయినా ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి 35 కాడ స్ట్రైట్గా గీత పెట్టేసుకోండి. ఇక్కడ 8, ఇక్కడ పాదాల కాడ 8 ఇట్లా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. వీటి మెథడ్లో చెప్తున్నానండి మీకు ఓకేనా? ఇది ప్యాంట్ కటింగ్. ఇది చేంజ్ చేసేసుకొని ప్యాంటు కుట్టుకోవాలి.